అసలు పాజిటివిటీ అంటే ఏంటి? పాజిటివిటీ యొక్క థింగ్స్ మనం ఎలా మన లెర్నింగ్స్లో యాడ్ చేసుకోవాలి అంటే, జీవితంలో ప్రతికూలతలు ఎలా దూరం చేసి మనకు సానుకూలంగా ఎలా పెంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. అంటే మీ ఆనందం మీ లోకం ఎలా? వెరీ సింపుల్. మన మనసు జనరల్గా ఒక అద్భుతమైన థింగ్. అంటే మనం మన మనసులో ఎటువంటి థింగ్స్ నాటితే అవి మనకు మొక్కలుగా పెరుగుతాయి. అంటే సానుకూల ఆలోచనలు నాటితే దాంతోపాటు ఆటోమేటిక్గా ఆనందం, కామ్నెస్, కూల్ మెంటాలిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ప్రతికూల ఆలోచనలు నాటితే దాంతో మనకు ఎమోషన్స్, కాస్త డల్నెస్, డిప్రెషన్స్, ఈ థింగ్స్ అన్నీ మనకు ముళ్ళులా గుచ్చుకుంటాయి. సో వీటి నుంచి మనం సానుకూలతలో పెంచుకోవడానికి మరి ఏవైనా థింగ్స్ని మనం రోజు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మరి వాటిలో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకుని, ద థింగ్స్ ఫస్ట్ వన్ ఈజ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. మనం డైలీ లేచినప్పటి నుంచి ప్రతి రోజు చెక్ చేసుకునే అంశాల్లో ఎర్లీ మార్నింగ్ మనం ఖచ్చితంగా 5 గ్రాటిట్యూడ్ థింగ్స్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంటే ఫర్ సపోజ్ మీరు అవుట్ సైడ్ వెళ్ళినా ద సన్ వెంటిలేషన్ మన ముందుకు వస్తుందంటే యూ షుడ్ కెమ్ గ్రాటిట్యూడ్ ఫర్ దిస్ సన్. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక కృతజ్ఞత భావాలు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎవరైనా థింగ్స్ మనకు హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళకు మనం చూపించే గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు మనలో ఆటోమేటిక్గా ఈ సానుకూల థింగ్స్ మనలో రోజుకు పెరుగుతుంటాయి. సెకండ్ థింగ్, ఆల్వేస్ బీ ఇన్ వర్తమానం, ప్రజెంట్లో ఉండాలి. మెజారిటీ థింగ్స్ పీపుల్ చేసే థింగ్స్ ఏంటంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి విపరీతంగా ఆలోచించడం. ప్రజెంట్ థింగ్స్లో జరిగినవి లేదా భవిష్యత్తుని గురించి ఆలోచించి చింతకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించాలి. ఇక్కడ జీవించి ఏం చేస్తున్నారో చేసే పని మీద యాక్సెప్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. తరువాత మనం ఎప్పుడైనా సరే ఇతరులకు సాయం చిన్నిపాటి సాయం చేస్తూ ఉంటే ఆ ఆనందానికి అవధులే ఉండవు. మనం చేసే హ్యాపీనెస్, వాళ్ళ ఫేస్లో వచ్చే ఆ స్మైలీ, మన మనసుకిచ్చే ఆ సంతోషం లెక్క కట్టలేనిది. ఇది థర్డ్ థింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఎప్పుడు కూడా డోంట్ ఫర్గెట్ టేక్ యువర్ హెల్త్. ఆరోగ్యంపై శ్రద్ధ కంపల్సరీ తీసుకోవాలి. అంటే తీసుకునే ఫుడ్, మనం చేసే ఎక్సర్సైజ్ అండ్ స్లీపింగ్ అండ్ ఫిజికల్, మెంటల్ హెల్త్ థింగ్స్ ఎన్ని ఉన్న ఆరోగ్యం లేకపోతే నథింగ్. సో ఇవి థింగ్స్ ఉంటే డైలీ లైఫ్లో హ్యాపీనెస్కి తావు అనేది ఉండదు. గుర్తుంచుకోండి, సానుకూలత అనేది అలవాటు. నిరంతరం మనం దాంట్లో అన్ని చేస్తూ ఉంటే అది జీవితంలో భాగమైపోతుంది. సో ఈరోజు నుండి సానుకూల జీవితానికి అడుగులు వేయండి.